హాయ్ ఫ్రెండ్స్, మనకు వినిపించే శబ్దాలు మనల్ని అలరిస్తాయి లేదంటే ఇబ్బంది పడతాయి. కానీ మన చెవికి అస్సలు వినిపించని ఒక అదృశ్య శబ్దం మన ప్రాణాల మీదకు తెస్తోందని మీకు తెలుసా? దీనినే ఇన్ఫ్రాసౌండ్ అని పిలుస్తారు. ముఖ్యంగా 7Hz ఫ్రీక్వెన్సీ వద్ద ఉండే శబ్దం మనిషి అంతర్గత అవయవాలను కదిలించగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫ్రాన్స్లోని ఒక పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తలు అకస్మాత్తుగా ఎందుకు అస్వస్థకు గురయ్యారు? ఈ పరిశోధనాత్మక ఫీచర్లో ఆ అదృశ్య శబ్దం వెనుక ఉన్న భయంకరమైన నిజాలను తెలుసుకుందాం. ఈ వింత సంఘటన 1960వ దశకంలో ఫ్రాన్స్లోని ఒక రోబోటిక్స్ ల్యాబ్లో చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్న వ్లాదిమిర్ గావుర్యు ఇంకా అతని బృందం అకస్మాత్తుగా తీవ్రమైన వికారం, తల తిరగడంతో పాటు భయాందోళనకు గురయ్యారు. మొదట దీనికి కారణం ఏదైనా గ్యాస్ లీక్ అనుకున్నారు. కానీ లోతైన విచారణలో అక్కడ ఉన్న ఒక భారీ ఫ్యాన్ నుండి వెలువడుతున్న 7Hz ఇన్ఫ్రాసోనిక్ శబ్దమే దీనికి కారణమని తేలింది. అసలు 7Hz శబ్దం అంత ప్రమాదకరమా? వాస్తవానికి మనిషి శరీరంలోని అంతర్గత అవయవాలు సహజంగానే ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ వద్ద స్పందిస్తాయి. ముఖ్యంగా 7 నుండి 8 హెర్ట్జ్ మధ్య ఉండే శబ్ద తరంగాలు మన మెదడు, గుండె యొక్క సహజ లయతో ఘర్షణ పడతాయి. దీనివల్ల దృష్టి మందగించడం, వింతైన ఆకారాలు కనిపించడం, విపరీతమైన భయం కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనినే ద రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అని పిలుస్తారు. చాలా మంది పాత భవనాల్లో దెయ్యాలను చూసామని చెప్తుంటారు. తాజా అకౌస్టిక్ ఇంజనీరింగ్ విశ్లేషణల ప్రకారం ఆయా దేశాల్లో ప్రదేశాల్లో వీచే గాలి లేదా పాత యంత్రాల నుండి వచ్చే 19 హెర్ట్జ్ లేదా 7 హెర్ట్జ్ శబ్ద తరంగాలు మనిషి కనుగుడ్లను స్వల్పంగా కదిలిస్తాయి. దీనివల్ల మనకు గాలిలో వింత ఆకారాలు కనిపిస్తాయని, ఇది కేవలం మన కళ్ళ భ్రమ మాత్రమే అని పరిశోధకులు ధృవీకరిస్తున్నారు. అంటే చాలా చోట్ల దెయ్యం అనుకునేది కేవలం ఒక అదృశ్య శబ్దం మాత్రమే అన్నమాట. నిజానికి ఈ ఇన్ఫ్రాసోనిక్ శబ్దాలను యుద్ధాల్లో ఆయుధాలుగా కూడా వాడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని సోనిక్ వెపన్స్ అని పిలుస్తారు. శత్రువుల కంటికి కనిపించకుండా, ఎటువంటి గాయాలు చేయకుండా కేవలం శబ్దంతోనే వారిని మానసికంగా కురంగదీయవచ్చని రక్షణ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా డిఫెన్స్ రిపోర్ట్స్ ప్రకారం అనేక దేశాలు ఈ అదృశ్య యుద్ధంపై పరిశోధనలు ముమ్మరం చేశాయని తెలుస్తోంది. ఈ శబ్దాలు కేవలం యంత్రాల నుండే కాదు, ప్రకృతిలో అగ్నిపర్వతాలు పేలినప్పుడు, భూకంపాలు సంభవించిన ఇంకా పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కూడా జనిస్తాయి. విచిత్రం ఏంటంటే ఏనుగులు, తిమింగలాలు వంటి జీవులు ఈ ఇన్ఫ్రాసోనిక్ శబ్దాల ద్వారానే కిలోమీటర్ల దూరం వరకు సమాచారాన్ని పంపుకుంటాయని ఎక్స్పర్ట్స్ తెలియజేస్తున్నారు. ప్రకృతిలో ఈ నిశ్శబ్ద భాష మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అది మనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 7Hz ఫ్రీక్వెన్సీ వృత్తాంతం మన చుట్టూ ఉన్న అదృశ్య ప్రపంచం ఎంత శక్తివంతమైనదో గుర్తు చేస్తోంది. వినిపించని ఆ శబ్ద తరంగాల వెనుక ఉన్న అకౌస్టిక్ రియాలిటీని విశ్లేషిస్తే విజ్ఞాన శాస్త్రంలో మనం ఇంకా ఛేదించాల్సిన రహస్యాలు ఎన్నో ఉన్నాయని అర్థమవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి అదృశ్య శబ్దాలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని మీరు నమ్ముతున్నారా? కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి స్పెషల్ ఫీచర్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.